ఏ భేదం లేదు, అందరం ఒక్క కుటుంబమే అని అందరితో చెప్పి అందరినీ ఒక తాటి మీదకి, అంటే ఒక ఆలోచన మీదకి తీసుకొచ్చి ముందు ఒకరినొకరు ప్రేమించండి. ఈరోజు అర్థం కాని సిద్ధాంతాలు రేపు అర్థమవుతాయి మెల్లిగా. అర్థమయ్యే వరకు ప్రేమ లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రేమ సహకరించదు కదా. ఇంత అత్యున్నతమైన ఆలోచన విధానం నేర్పుతున్నప్పుడు ఈ ప్రేమను ఎప్పుడు గుర్తించలేదు చాలామంది. అంటే ఈ విమర్శకులు మాత్రమే, మిగతా వాళ్ళు చాలామంది. నేను చెప్తున్నాను, సమాజంలో 80% మంది మంచి మనసున్న ప్రజలు ఉన్నారు. వారికి అర్థమైనా అర్థం కాకపోయినా కొందరు వెళ్ళిపోతూ ఉంటారు. కొందరేమో ఆలోచిస్తారు, కొందరు బాధపడతారు, కొందరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. అయితే ఇంకో 20%లో ఒక 10% మంది తొందరపడి నోరు జారి మూర్ఖంగా మాట్లాడతారు. నెక్స్ట్ ఏంటి, మనం ఇలా మాట్లాడితే ఎన్నో సంవత్సరాలు అతని కష్టం ఏమిటి, అతని ప్రయాసం ఏమిటి, అతని కుటుంబం ఏమిటి, అతని పిల్లలు ఏమిటి, అతని సంఘం ఏమిటి, అతనేమిటి, మనకు ఒకటి నచ్చలేదు కాబట్టి ఇట్లా అనేస్తున్నాము. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను, మొత్తం క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాను, మాట్లాడుతున్నాం కాబట్టి. ఒక వ్యక్తిలో గొప్పవి, చెప్పుకోదగినవి, సంతోషించదగినవి 100 మంచి లక్షణాలు, సేవలో 100 మంచి గుణములు ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి పొరపాటుగా అవగాహన లోపమో లేదా తొందరపాటుతనమో ఒక మాట పలికేశాడు, ఎదుటి వ్యక్తికి నచ్చలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్క మాటను బట్టి 100 సంగతులు కూడా తప్పుగా చిత్రీకరించి ఆ వ్యక్తినే బ్యాడ్గా, ఆ వ్యక్తే తప్పు అని ఆ ఒక్క కారణం చేత వ్యక్తినే తీర్పు తీర్చేస్తారా? ఒక కారణంతో. సమాజానికి ఉన్న అలవాటు తెల్ల చొక్కా మీద ఆ చిన్న మచ్చ చూడడం మాత్రమే తప్ప మిగతా దాన్ని పట్టించుకోవట్లేదు. అవును. అయితే నా ప్రభు గ్రంథంలో నేర్పించింది ఏమిటంటే, నలుసు చూడకు. ఎదుటి వాని కంట్లో ఉన్న ఆ డాటే, ఆ నల్ల మచ్చే, అది కాదు నువ్వు చూడాల్సింది, నీ కంట్లో ఉన్న దూలను చూడమంటున్నారు. నేను అదే చెప్తున్నాను, విమర్శించే వాళ్ళకి, వ్యతిరేకించే వాళ్ళకి చిన్న చిన్న వాటిని కూడా వ్యతిరేకిస్తారా? చిన్న చిన్న వాటికి కూడా. ఒక్కొక్క పాస్టర్ గార్స్ మీద, ఒక్కొక్క సేవకుల మీద, అదిగోండి ఆవిడ చీర చూడండి అని అంటారు, ఈవిడ డ్రెస్ చూడండి అంటారు, ఇతని ప్యాంటు చూడండి అంటారు, ఇతని వాచ్ ఖరీదు చూడండి అంటారు. ఇలా అవసరం లేని విషయాలు కూడా. ఇప్పుడు దీన్ని ఏమనాలి? బాధ్యత కలిగి చేస్తున్న ఖండన, లేదా అందరినీ అప్రమత్తము చేయడానికి చేస్తున్న హెచ్చరిక? లేదు. నేను కొందరిని పరిశీలించి చూస్తున్నాను కదా, వాళ్ళ వయసుకి, వాళ్ళ అనుభవానికి, మరి వాళ్ళు పండితులు ఎలా అయ్యారో, మరి ప్రశ్నలకు జవాబు చెప్పే వేదికల మీదకి ఎలా వెళ్తున్నారో తెలియదు. ప్రతి దాని గురించి స్పందిస్తుంటారు, ప్రతి దాని గురించి స్పందిస్తారు. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హీరోయిన్స్ గురించి, రాజకీయ నాయకులను గురించి, వాళ్ళను గురించి, వీళ్ళను గురించి, ప్రతి ఒక్కరిని గురించి వ్యంగ్యము, హేళన. క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వయస్సుతో పాటు అనుభవము, ప్రేమ కలిసి రావాలి. అస్సలు అలాంటి క్వశ్చన్తో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. సరే, నేను ఇంకా ఈ అసలు విషయం చెప్పడానికి ముందు వీటన్నిటిని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దీన్ని కూడా ఎందరో మహానుభావులు ట్రోల్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు మంచి వింటే కోపం, వాళ్ళ పనిని మనం ప్రశ్నిస్తే వాళ్ళ కోపం. అరే తమ్ముడు, నీ ప్రవర్తన వల్ల, నీ మాట్లాడే విధానం వల్ల చాలామంది యవనస్తులు కనీసం 2-3 గంటలు కూడా మోకరించలేకపోతున్నారు, వితండవాదంగా మారిపోతున్నారు, విపరీతమైన ఆలోచన ధోరణిగా మారిపోతుంది వారిది. ఇది పరిశుద్ధాత్మునికి నచ్చిన పద్ధతి కాదురా. అలా కాదు, నువ్వు అడగాలనుకుంటే అడిగే పద్ధతి వేరుంది అని నేర్పించే ప్రయత్నం చేసినా తప్పే. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తారు. ఇతనది, అతనది, అతను వాళ్ళు, అతనికి సంబంధించినవాడు, ఇతనికి సంబంధించినవాడు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటారు. ఇలాగా ఇతని ఫాలోయింగ్ తగ్గించాలి, ఆ ఓట్లు నాకు పడాలన్నట్టుగా చేస్తుంటారు. అలాగే అనిపిస్తుంది వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా. పాలిటిక్స్లో ఉండేటువంటిది సేమ్ అదే వ్యవహారం క్రైస్తవ్యంలో కూడా వచ్చింది. అంతే, అలాగే అనిపిస్తుంది. వ్యక్తిగత దోషణ, వ్యక్తిగతంగా మాట్లాడడం కొన్నిసార్లు ఇది క్రైస్తవ్యంలో కూడా జరుగుతుంది. ఇవి మనం పుట్టక ముందు నుంచి ఈ దౌర్భాగ్యం ఉంది. అప్పుడు అందరూ ఒకరి చెవులు ఒకరు కొరికేవారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడుకుంటున్నారు. నాకు అర్థం కాదు, వీళ్ళకి ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వ్యర్థమైన వాటి గురించి మోకరించి ఎందుకు ప్రార్థించరు? వీళ్ళకి అంత వాక్యం మీద అంత బాధ్యత ఉంటే, అంత శ్రద్ధ ఉంటే, వీళ్ళు తమ లోకల్లో సేవకులు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, వారితో కూర్చొని చర్చించి మాట్లాడి వాళ్ళు ఒక టీమ్గా మారి, ఆ టీంతో ఒక చిన్న నోట్ ఒక పెద్ద సేవకునికి పంపించి, ఇదిగో ఈ విషయంలో మేము విభేదిస్తున్నాం సార్, మీరు సమాజానికి చేస్తున్న సేవను అదంతటిని మేము చూస్తున్నాం, మీ సేవను మేము గుర్తించట్లేదని కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక సేవకుని వ్యతిరేకించినప్పుడు ఆ సేవకుడు ఏమనుకుంటాడు, అరే నేను పడుతున్న కష్టాన్ని గుర్తించండి ఫస్ట్ అంటాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక సేవకునిలో ఉన్న తప్పునే సరిచేయాలనిపిస్తే ఫస్ట్ ఆ వ్యక్తిని కరెక్ట్గా గుర్తించి గౌరవించండి, ఆ వ్యక్తి కష్టాన్ని కూడా గుర్తించండి. సార్, మీ కష్టాన్ని, మీ ప్రయాసని, మీ వల్ల జరుగుతున్న సేవను అంతటిని చూస్తున్నాం, ఈ ఒక్క విషయమే సైద్ధాంతికంగా, బోధపరంగా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అని పెద్దలందరూ కలిసి, ఒక పెద్దోడిని పిలిస్తే వచ్చి కూర్చోడా? పెద్దలందరూ కలిసి మాట్లాడుకుంటే అవదా? పోనీ పెద్దలందరి దగ్గరికి ఆయన వచ్చేంత టైం లేకపోతే పెద్దలందరే అతను పిలుచుకోడా? అవును కదా. ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఉన్నారు,
ఆయన మీద విపరీతమైన ట్రోల్స్. నేను ఏం చెప్తున్నానంటే, మీరు అది ప్రశ్నించే పద్ధతి ఉంటుంది. అవమానించినట్టు ప్రశ్నిస్తే ఎవరు మారుతారు? పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అవును, అంటే మీరు పేరు ఎత్తారు కాబట్టి ఎనీహౌ చెప్తాను. సతీష్ కుమార్ గారి గురించి కూడా మాట్లాడుతూ సరళదని, కానీ దాని వెనకాల ఉన్న కష్టం, వారు చిన్నప్పటి నుంచి ఏ విధంగా వచ్చారు, నేను పర్సనల్గా మీట్లు అయినప్పుడు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ నాకు పర్సనల్గా తెలుసు. చాలామంది ట్రోల్ చేసేవారికి ఆ విషయాలు ఏమీ తెలియదు. కేవలం స్క్రీన్ మీద చూసి మాత్రమే స్పందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన మెసేజెస్ని కూడా కేవలం స్క్రీన్ మీద మాత్రమే ఒక 15 సెకండ్లు 20 సెకండ్లు మాత్రమే చూసి దాన్నే ఎక్కువ ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వెనకాల ఉన్న విషయం ఏంటి, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, సత్యం ఏంటి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. నేను ఇప్పుడు సతీష్ కుమార్ గారనే కాదు, పిజే స్టీవెన్ పాల్ గారు కానివ్వండి, లేకపోతే సహోదరులు రాజ్ ప్రకాష్ పౌల్ కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు, ప్రవీణ్ గారు, బెల్లంపల్లి షారున్ ప్రవీణ్ గారు, వీళ్ళందరినీ కూడా ట్రోలింగ్లో చూస్తుంటే నాకు నిజంగానే ఎందుకు ఏదైనా చెప్పాలంటే అది విధానం కాదు. అవును, అడగాల్సినవి ఉన్నాయి, క్వశ్చన్ చేయాల్సినవి ఉంటాయి. మనం సేవకులం సమాజానికి, అంటే క్రైస్తవ సమాజానికి మనం అవసరమైన వారమైతే క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే మనల్ని క్వశ్చన్ చేయాలి. నేను అనేది ఏంటంటే, చెయ్యండి క్వశ్చన్, చేసే విధానం ఇది కాదు. అసలు నీవు క్వశ్చన్లో నాణ్యత ఉన్నప్పుడు, న్యాయం ఉన్నప్పుడు నీకు స్పందించాలి అనిపించేటట్లు క్వశ్చన్ చేయి. ఇక్కడ ద్వేషమే పెరుగుతుంది కదా. ద్వేషం పెరిగేటట్లు క్వశ్చన్ చేస్తే అదేంటి ప్రయోజనం, ఏంటి యూజ్ ఏంటి దాంతో? సో జరుగుతుంది అదే. అంటే సమాజంలో ఎలా అయిందంటే శిష్యులుగా విడిపోతున్నారు. మీరు ఎందాక అన్నారు కదా, శిష్యులుగా విడిపోతున్నారు. అంటే పైన నాయకుడు ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి కింద శిష్యులు కూడా స్పందిస్తున్నారు. అది కరెక్టా లేకపోతే అది తప్ప అనేది ఆలోచించట్లేదు. బైబిల్లో ఉంటుంది కదా, బెరయా సంఘం వారు ప్రతిదాన్ని పరిశీలించి వారు నేర్చుకునేవారండి. సో ఖచ్చితంగా సమాజంలో అది లోపించిందంటారా? ఖచ్చితంగా లోపించింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే ప్రశ్నించే వాళ్ళకు కూడా ఒక భారం ఉంది. ఏమిటి, ఇది లేఖన ప్రకారం కాదు, అది లేఖన ప్రకారం కాదు, లేఖన ప్రకారం జరగాలి అనే తపన వాళ్ళకు ఉన్నట్టుంది. వాళ్ళను కూడా ఒక కోణంలో నేను అర్థం చేసుకుంటున్నాను. నేనేమంటున్నానంటే, అడిగే విధానం మార్చండి. మీకు నిజంగా అంత భారము బాధ్యత ఉంటే ప్రేమతో అడగండి, పద్ధతిగా అడగండి. మరి మారు మనసు లేని వల్గారిటీ ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రతి దానికి ట్రోలింగేనా? ప్రతి దానికి. కర్మోజీ గారి ఫ్యామిలీ గురించి పైగా సేవకులే వ్యంగ్యంగా కొన్నిసార్లు ప్రశ్నించడం, మాట్లాడడం జరుగుతా ఉంది. ఇది కూడా విచిత్రమే. సేవకులే వ్యంగ్యంగా మాట్లాడితే ఇంకా విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఒకవేళ సేవకులే వ్యంగ్యంగా ప్రశ్నిస్తే విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దూరంగా చూసినప్పుడు మీకు అనిపించవచ్చు అలా, ఒకసారి దగ్గరగా చూడండి. ఎవరో చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతారు గుడ్డిగా కదా. ఆనాటికి ఈనాటికి జరుగుతుంది అదే. గుడ్డిగా వెళ్తున్నారు, కేవలం గుడ్డిగా వెళ్తున్నారు. మేము ప్రార్థన గదిలో మోకరించినప్పుడు చాలాసార్లు కన్నీళ్ళే మిగులుతున్నాయి. ఎన్నిసార్లు వేదన పడి ఏడుస్తున్నామంటే పరిశుద్ధాత్మదేవుడే మమ్మల్ని అలాగా కన్నీళ్లు కార్చడానికి ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు అంతగా మా హృదయం వేదనతో నిండుతుందంటే, చాలామంది ఎందరో ప్రాణం పెడితే ఈరోజు ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఎందరో గొప్పగా సేవ చేస్తే చాలా కుటుంబాలు కట్టబడుతున్నాయి. 1-2 విషయాల్లో సిద్ధాంతపరంగానో బోధపరంగానో డిఫరెన్సెస్ ఉంటే, 10 సంగతుల్లో డిఫరెన్స్ ఉంటే, మిగతా 90 సంగతులు అతడు కరెక్ట్గానే ఉన్నాడు కదా. వాటి విషయంలో అప్రిషియేషన్ రావాలి కదా, వాటి విషయంలో గౌరవం ఉండాలి కదా. అలా లేదు. నేనేమంటున్నానంటే, సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, అవి ఆలోచనపరమైన డిఫరెన్సెస్ మాత్రమే. కానీ క్రీస్తునందు మనం ఒక కుటుంబం కదా. కుటుంబం తమకు తామే విరోధమైతే అది నిలవదు. ఇది సాతాను చేస్తున్న ప్రయత్నం మాత్రమే. అమాయకులైన సహోదరులను వాడే వాడుకుంటున్నాడు. కాబట్టి నేను ఈ టాపిక్ ఎందుకు లేవనెత్తాల్సి వచ్చిందంటే, ఎవరినైనా సరే పరిశీలించకుండా మాట్లాడొద్దు. పరిశీలించడం అంటే కోడిగుడ్డు మీద ఈకు బీకితే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న నిర్ణయాలు కూడా నచ్చవు మనకు. చాలాసార్లు ఇంట్లో ఉండే అన్నదమ్ముల నిర్ణయాలు నచ్చవు, బంధువుల నిర్ణయాలు నచ్చవు. చాలాసార్లు ఇంట్లోనే ఒక కుటుంబంలోనే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ అక్కడ అవమానించుకోరుగా. 10 మంది ముందు ఇంట్లో వాళ్ళని అవమానిస్తారా? నేను వీళ్ళని అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఎంతమంది ఫోటోలు పెట్టేసి ఎంతమందిని ట్రోల్ చేశారో, మీ సొంత చెల్లి, మీ సొంత అన్న, మీ సొంత అక్క, మీ సొంత వాళ్ళైతే అలాగే మీరు 10 మంది ముందు అవమానిస్తారా? లేక 4 గోడల్లో గద్దించి బుద్ధి చెప్పి సరి చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము గద్దిస్తే సరి చేసుకునే వాళ్ళ పెద్దవాళ్ళు, అందుకే మేము అలా చేసాం అంటారు. సరే, వాళ్ళని పెద్దవాళ్ళని నువ్వే కదా అంటున్నావు. నీ స్థాయికి అసలు వారు ఎక్కడికి సెట్ అవ్వట్లేదు కదా. వాళ్ళని నువ్వు గద్దించాలంటే పరిశుద్ధాత్మ సహాయం తీసుకో, బతిమాలు. దేవా, ఈ విషయంలో వారిలో పొరపాటు కనబడుతుంది, సరిచేయమని అడుగు. ఇర్మియా మొరపెడితే దేశం కదలలేదా? జాన్ నాక్స్ గురించి మనం వినలేదా? అతని ప్రార్థనతో ఒక దేశమే కబలించబడింది, మార్పు నొందింది. ప్రార్థనతో అసాధ్యమైంది ఏముంది? ప్రార్థన చేయమనండి.
దేవుడు ఎవరినైనా ఒకరిని అతన్ని గద్దిస్తే వినేవాని వాడుకుంటాడు. కానీ ఇలా ఒకరినొకరు అవమానించుకొని ఈ క్రైస్తవంలో ఇలాంటి పిచ్చి సాంప్రదాయాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్దామని, ఏం చేద్దామని చివరికి మొత్తం పగ్గాలు తీసుకెళ్లి సాతాన్ చేతుల్లో పెడతారు వీళ్ళు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇది కానీ మానకపోతే ఈ సాంప్రదాయం, ఇలాంటి వల్గారిటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఒకరినొకరు తిట్టుకోవడం, అవమానించుకోవడం లాంటి ఈ వల్గారిటీ కానీ త్వరగా ఖండించకపోతే, మానుకోకపోతే ఇంత గొప్ప ప్రయాస, ఇంత కష్టం ఏర్పరచబడ్డ వారిని కూడా సాతాను మోసం చేస్తాడు. ఇంకో పెద్ద మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవి ఏంటంటే, క్రైస్తవ వ్యతిరేకులుగా పనిచేస్తున్న వారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు కొందరు ఉన్నారు. వారిని వారు పొరపాటున ట్రోల్ చేయరు. ఎందుకంటే అరే మన ధర్మం పక్షాన పోరాడుతున్నాడు అని అందరు కలిసి సపోర్ట్ చేస్తారు, గుర్తిస్తారు. వారిలో ఒకరిద్దరు విభేదించుకుంటారేమో కానీ వాళ్ళకి ఉండదు. మరి ఈరోజు క్రైస్తవ్యం పక్షాన నిలుచుండి సువార్త తప్పకుండా జరగాలని నా మట్టుకు నేను ఒక ఆశయం కలిగి ఉన్నాను. దేశమంతా తిరిగి అవగాహన సదస్సులు పెట్టాలి. క్రీస్తుని ఎరగని ప్రజలకు, క్రైస్తవ్యాన్ని ద్వేషించే సహోదరులకు కూడా, పూజారులకు, స్వామీజీలకు అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేయాలని తపన కలిగి జీవిస్తున్నాను. నేను ఒక ఆశయం నాకుంది. 1,00,000 మందిని ఎలాంటి ప్రశ్న అడిగినా జవాబు చెప్పే విద్యార్థులుగా తయారు చేయాలి. ప్రతి సంఘానికి అలాంటి కొందరు ఉండాలి. ప్రతి సంఘంలో ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పే వాళ్ళుగా ఉండాలి. అది చాలా అవసరం కదా. ఒక సేవకుడు గొప్ప పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం చేత కాదు. అదే ఒక సేవకునిలో ఏదైనా మిస్టేక్ కనబడితే దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇన్ని ట్రోల్స్ లేదంటే కామెంట్స్, కొందరు బైబిల్ టీచర్స్, పండితులు సోషల్ మీడియా వాడుకొని రకరకాల ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తారుగా కదా. ఇంత పెద్ద వ్యాసాలు రాస్తారు. మళ్ళీ అందులో వ్యంగ్యం, అపహాస్యం. అసలు క్రైస్తవ్యానికి అపహాస్యానికి అసలు సంబంధం లేదు కదా. మొదటి కీర్తనలోనే రాయబడి అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోవద్దని. కానీ అదే పని ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతూ ఉన్నది. ఇంకొక మాట ఏంటంటే, ఒక విషయం సమాజం గ్రహించలేకపోతుంది, అది మీ ద్వారా మీరు తెలియజేస్తే బాగుంటుంది. అంతర్యుద్ధం ఒక రాజ్యానికి చాలా ప్రమాదకరమైన ఒక సామెత ఉంటుంది. ప్రపంచాన్ని జయించిన ఒక రాజ్యం ఒక అంతర్యుద్ధానికి ఓడిపోయింది అని. సో అదే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా జరుగుతుంది. సాతానుడు బయట నుంచి చేసే అటాక్ కంటే కూడా అంతర్యుద్ధాన్ని కలుగజేస్తున్నాడు. దీన్ని క్రైస్తవ సమాజం ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, వీటన్నిటి ఈ విషయంలో ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సాంప్రదాయాన్ని, పద్ధతిని సపోర్ట్ చేయొద్దు. అలాంటి వాటిని లైక్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు, బైకాట్ చేయాలి అలాంటి సాంప్రదాయాన్ని. ఈ సోషల్ మీడియాలో ఇలాగా అందరూ ఒకరినొకరు అనుకునే సాంప్రదాయం రాకముందు చూడు ఎంత బాగుందో. అందరూ చాలా ప్రార్థనలు గడిపేవారు, యవనస్తులు భయంతో ఉండేవారు, భక్తితో ఉండేవారు, నేర్చుకునేవారు. ఈ ప్రతి ఒక్కరిని కూడా తప్పుగానే చూసే మైండ్తో తయారవుతున్నారు చాలామంది. అంటే విషయం నాటబడుతుంది. ఇప్పుడు ఆ ట్రోల్ చేసే వాళ్ళే మనస్సాక్షిగా ఆలోచించుకోమనండి. ఒకరినొకరు తప్పుబట్టే వాళ్ళనే మనస్సాక్షిగా. ఇంతమంది దైవజనులను ట్రోల్ చేశారు కదా, ఇంతమందిని రకరకాలుగా అన్నారు కదా, వాళ్ళ మనస్సాక్షినే మోకరించి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయమనండి. వాళ్ళని, ప్రభువా నేను చేసింది కరెక్టే కదా అని ప్రార్థన చేయమనండి. నేను వాళ్ళని అవమానించాను, వాళ్ళని ఖండించాను, వాళ్ళని ఎండగట్టాను, వాళ్ళని సర్వనాశనం చేస్తున్నాను ప్రభువా అని చెప్పమనండి మోకరించి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ బోధను సరి చేసుకునేటట్లు నడుచుకోవాలంటే అది పద్ధతి కాదు. అపోస్తుల దినాల్లో ఉన్న పద్ధతి అందరూ కలిసి ప్రేమతో కూర్చొని చర్చించుకున్నారు అన్నదమ్ములాగా. అలాంటి రోజు కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. అసలు చాలా రకాల పెద్ద పెద్ద బోధలు ఉన్నాయి. మనం అవన్నీ మార్చాలంటే పరిశుద్ధాత్మని వల్లే, శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మదేవుని ద్వారానే జరుగుతుంది పని. ఇంకా వేరే ఎలా జరగదు, ఆత్మదేవుని ద్వారానే జరగాలి. కాబట్టి క్రైస్తవ వ్యతిరేకులను వారు ఎప్పుడు వారిని తృణీకరించట్లేదు, వారిని ట్రోల్ చేయట్లేదు, వారిని అవమానించట్లేదు, వారికి సపోర్ట్గా నిలబడి ఉన్నారు వాళ్ళ స్వామీజీలు, పూజారులు అందరూ. వారు ఎలా మాట్లాడినా వారి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. క్రైస్తవ్యంలో అందరం ఒక కుటుంబం క్రీస్తునందు. ఒకరినొకరు అవమానించుకొని నాశనం చేసుకుంటున్నాం. నేను అంటాను ఏంటంటే, అందరం నేర్చుకుందాం, మార్చుకుందాం, అందరం భక్తులం అయిపోతాం. హెచ్చరించు, ఖండించు, బుద్ధి చెప్పు, కానీ గుర్తుంచుకో, సన్మానిస్తూనే ఇదంతా చెయ్యి, ప్రేమిస్తూనే ఇది చెయ్యి. ఒకడు నాశనం అవ్వాలనే దృష్టితో చేస్తున్నారు కదా, పెట్టేస్తారు టైటిల్, పలాని వ్యక్తి దుర్బోధకుడు, పలాని వ్యక్తి దుర్బోధ, అంత ఈజీగా దొరుకుతుంది టైటిల్. అరే నువ్వు కనీసం ఒక 3-4 గంటలు మోకరించి ప్రార్థన చేయడమే చేత కదా నీకు. కన్నీళ్లతో అందరి కోసం ప్రార్థన చేసేవాడి మీద దుర్బోధ అది ఇదని చెప్పేసి మాట్లాడతారు. చాలామంది భక్తుల మీద మాట్లాడారు. నేనేమంటున్నానంటే, వ్యక్తిత్వానికి, సేవకు, భక్తి సాధనకు అన్నిటికీ విలువ ఇవ్వాలి. ఆ తర్వాత మాట్లాడుకోవాలి దేన్నైనా. లేఖనం గురించే మాట్లాడాలంటే అదే పద్ధతి. బోధన మాట్లాడాలంటే బోధ గురించే మాట్లాడాలి, పర్సన్ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు
క్రైస్తవ సమాజం అందరికీ దేవుని గూర్చే ప్రకటించాలనుకున్నప్పుడు అందరం కలిసి పరిచర్య చేయగలిగితే, అందరు దేవుని చిత్తాన్ని చేయడానికి మోకరించగలిగితే, పరిశుద్ధాత్ముడే వివేకం ఇస్తాడు మనకి ఏది మంచిదో ఏది చెడు. ఆత్మదేవుడు మనకు వచ్చిందే సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడపడానికి. సో ఇది ఇక్కడ మిస్ అవుతుంది. అందుకే ఎదుటివాని కష్టం గుర్తించండి, అతని వ్యక్తిత్వాన్ని గుర్తించండి, అతని ప్రయాసను గుర్తించండి. ఆ తర్వాత అతని గురించి ఎన్నైనా మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తిలో దేవుడు కూడా సంతోషపడే 100 సంగతులు ఉన్నప్పుడు నీకు నచ్చని ఒక్కదాని కోసం ఆ 100ని నువ్వు తృణీకరించద్దు. ప్రతి వ్యక్తిలో పొరపాట్లు ఉంటాయి, కానీ వ్యక్తే పొరపాటు కాదు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంకా సంపూర్ణుని అయ్యానని అనుకోవట్లేదు అన్నాడు. అంతటి మహానుభావుడే నేను ఇంకా సంపూర్ణుని అయ్యానని అనుకోవట్లేదంటే మేము ఏపాటి మనుషులం? ఇప్పుడున్న భక్తులందరూ ఏపాటి మనుషులు? అందుకే నేనేమంటున్నానంటే, ఒకరినొకరం కూల్చుకోవద్దు, కట్టుకుందాం. ఆరిపోయే దీపాలని వెలిగించుకుందాం, పడిపోయిన వారిని తిరిగి లేపడదాం. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది, అర్థమయ్యేటట్లు చేద్దాం. ముందు ఇది సాధిద్దాం. ప్రేమగా కలిసి ఉంటే, ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంటే ఆటోమేటిక్గా బోధలను కూడా పరిశుద్ధాత్ముడు మారుస్తాడు, సరిచేస్తాడు. ఒకరంటే ఒకరికి అపార్థం అలాగే ఉండిపోతుంది, ద్వేషం అలాగే ఉండిపోతుంది, ఈర్ష్య కోపం అలాగే ఉండిపోతుంది. మరి ఎలాగా? అసలు ప్రేమతోనే కదా ఈ ప్రపంచాన్ని జయించగలిగింది. అసలు క్రైస్తవ్యం ఈ దేశం వరకు అడుగుపెట్టగలిగిందంటే క్రీస్తు యేసు వారు చూపించిన ప్రేమ వల్లే కదా. సో దాన్ని సమాజం మర్చిపోతా ఉన్నది. మీరు ఇందాక అన్నట్టుగా ఒక మాట, హెచ్చరించడం, ఖండించడం అనే 2 మాటలనే తీసుకుంటున్నారు తప్ప ప్రేమించడం, సన్మానించడం అనే విషయాలని పక్కన పెట్టేశారు. సో ఎప్పుడైతే మీరు చెప్పినట్లుగా ఈ ఖండించడము, హెచ్చరించడం ప్రేమతో కూడింది అయితే కనుక ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. వెనక ఉన్న వారికి కూడా అర్థమవుతాను. ఈరోజు చాలామంది ఉద్రేకంగా వారు రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు కూడా కొద్ది ఉద్రేకంగా వారు స్పందించడం ద్వారా ఆటోమేటిక్గా వెనక ఉన్న సమాజం కూడా ఉద్రేకంగానే ఉంటున్నారు. సో ఈ మైండ్ సెట్ని ఎట్లా అంటే మార్చుకోగలిగింది? అంటే ఈ మధ్యన యవనస్తులు ఎక్కువ ఉద్రేకంతో కూడా వారు కూడా పెడతాను అంటే హౌ టు చేంజ్ ది మైండ్స్, ఎలాగ వారి మైండ్ సెట్? నేను దాదాపుగా 11-12 సంవత్సరాలుగా ఇదే ధోరణిలో పరిగెడుతున్నాను. అందరికీ సమన్వయవాదం నేర్పించడానికే పరిగెడుతున్నాను. నేను డెమోగా కూడా చూపించాను. క్రైస్తవ వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని కూడా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడాను. ఎస్, వాళ్ళు నిందించిన, అవమానించిన, లేని వార్తలు పుట్టించిన, ఏమన్నా సరే స్టిల్ వారి కోసం ప్రేయర్ చేస్తున్నాను. నేను స్టిల్ వారు మారుతారని ఆశించి మాట్లాడుతున్నాను. నేను ఒక వ్యక్తిని మార్చడం నా చేతుల్లో లేని పని, దేవుడు చేస్తాడు ఆ పని. కానీ మారడానికి అవకాశం కల్పించాలి కదా. ఆ వ్యక్తి మనం చెప్పేది ఆలోచిస్తే చాలు. క్రైస్తవుడు మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఆలోచన రావాలి, ఆవేశం రాకూడదు. మరి ఈయన మాటలు ప్రతిదాన్ని తప్పుపట్టి ట్రోల్ చేసి సోషల్ మీడియా వేదిక మీదుగా ఎన్నో పెద్ద పెద్ద శీర్షికలు రాసేసి లేఖనాలని అడ్డుపెట్టేసుకొని ప్రేమ కాకుండా మిగతా అమర్యాదగా ప్రవర్తించే నా సహోదరులు చాలామంది దీన్ని అర్థం చేసుకుంటారో, మళ్ళీ వాళ్ళు హట్ అయిపోయి ఈగోకి వచ్చేసి మరలా దీన్ని అవమానంగా భావించి ట్రోల్ చేస్తారో. వాళ్ళకే అంత ఈగో అయితే రాత్రి పగళ్ళు కన్నీళ్లతో కష్టపడి అప్పులు చేసి బాధపడి వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేక దేవుని కొరకు పరిగెత్తి ప్రాణాన్నే పణంగా పెట్టి సేవ చేసిన వాళ్ళకి ఎంత ఈగో ఉండాలి కదా. ఇప్పుడు చాలాసార్లు బైబుల్ వండర్స్ జాన్ వెస్లీ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, పాల్ ఇమ్మాన్యుయల్ వీళ్ళందరినీ బాగా ట్రోల్ చేస్తున్నప్పుడు నేను ఒక పాయింట్ని గమనించాను. ఆయన తన పిల్లలతో పాటు, ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా కొందరికి నచ్చదు. అదిగోండి, దేవుని డబ్బుతో విదేశాలు తిరుగుతున్నాడు. ఎందుకు అంత ఈర్ష్య? ఎందుకు? మీకు తెలుసా సేవకుల కష్టం ఎలా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? పిల్లలు నిద్రపోయిన తర్వాత ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వస్తాం, మీటింగ్స్ అన్నీ ముగించుకొని. మళ్ళీ మేము నిద్ర లేచే సమయానికి వాళ్ళేమో స్కూల్ వెళ్ళిపోతారు. ఎందుకంటే 3 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకునేసరికి 4 అవుతుంది. 4 గంటలకు పడుకున్న మేము తిరిగి ఒక 4 గంటలో 5 గంటలో పడుకొని మళ్ళీ మేలుకునే సమయానికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. నాన్న వచ్చాడా, నాన్నతో కొంచెం సమయం గడుపుదామంటే ఇంట్లో వాళ్ళు ఆపుతారు కదా. ఇప్పుడే పడుకున్నాడు, 2 అవర్స్ అయింది, డిస్టర్బ్ చేయొద్దు అంటే పిల్లలకి నాన్నతో గడపాలని ఉంటుంది, వెళ్ళిపోతారు స్కూల్కి. నిద్ర లేచేసరికి పిల్లలు ఎక్కడ ఉండరు. మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి 5 గంటలకి ఏమో వస్తారు. ఈలోపు మనం సభకు వెళ్ళిపోతాం. మధ్యాహ్నం భోజనం అవగానే మీటింగ్కి బయలుదేరిపోతాం. ఇంటికి వచ్చేసరికి నాన్న లేడు. నిద్ర లేచినప్పుడు నాన్న ఉంటే సమయం గడపలేరు. సరే సమయం గడుపుదాం అనుకున్నప్పుడేమో నాన్న అందుబాటులో ఉండడు. పిల్లలకు సెలవు ఉన్నప్పుడు కూడా సేవకులకు సెలవు లేదు. రాత్రి పగళ్ళు సభల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు పిల్లలు అడుగుతుంటారో, మమ్మీ డాడీ ఎప్పుడు మాతో టైం స్పెండ్ చేస్తారు, డాడీ ఎప్పుడు మాతో ఉంటారు అని. సరిగ్గా అలాంటి సందర్భంలోనే పిల్లలకు ఇచ్చే టైం ఏదో నాణ్యతగా ఇద్దాం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇద్దాం,
ది బెస్ట్గా ఇద్దాం, పిల్లల జీవితానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేకపోతున్నాం కదా అని అనుకొని మేమేం చేస్తాం, ఎప్పుడైనా విదేశాల్లో కూడా సభలు జరిగేటప్పుడు ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళాలనుకుంటాం. పిలిచే వాళ్ళు కూడా చాలా ప్రేమ కలిగిన వారే, అయ్యా మీరు కుటుంబ సమేతంగా రండి అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏ హడావిడి ఉండదు. మీటింగ్కి వెళ్తాం, వాక్యం చెప్తాం, మరలా వచ్చేస్తాం. నైట్ సభలు ఉంటాయి, ఉదయం అంతా పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సేవకులు సైకిల్ మీద సేవ చేసేవాళ్ళు కానీ, బైక్ మీద సేవ చేసేవాళ్ళు కానీ, ఏమీ లేకుండా సేవ చేస్తున్నవారు కానీ, కారులో సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకు అంత గాలి వీస్తూనే ఉంది. ఒక పెద్ద చర్చ్ ఉంది ఇతనికి అని ఫీల్ అవుతాం మనం. ఆ చర్చ్ కట్టడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత డబ్బు అప్పు చేశాడో, అది ఎంత కడుతున్నాడో తెలియదు. ఓ పెద్ద కారు ఉంది అని అనిస్తారు, ప్రతి నెల దానికి కట్టే ఈఎంఐ గురించి ఆలోచించరు. ఇప్పుడు కింద పని చేసేవాడికి ఎలా ఉంటుందో తెలుసా? కింద పని చేసేవాడికి కారు ఉన్నోడు అంటే చులకన, కారు ఉన్నోడికి కింద ఉన్నోడు చులకన అవ్వకూడదు మళ్ళీ. ఎందుకంటే కింద నుంచే కదా వచ్చాం పైకి. పని ఎంతో సౌకర్యం అంతే, పని లేకుండా సౌకర్యం ఉండదు. నీ సైకిల్ మీద, నీ బైక్ మీద నెల మొత్తంలో 5 మీటింగ్స్, రోజుకో మీటింగ్ చొప్పున నెల మొత్తం తిరగడం కుదురుతుందా? అది కూడా దాదాపుగా 200-300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ప్రతిరోజు. సరే ఒక్కడు వెళ్తే వెళ్ళాడు, ఇద్దరు వెళ్తే వెళ్ళారు. మేము కొన్నిసార్లు పుస్తకాలు తీసుకెళ్తాం, కెమెరాస్ తీసుకెళ్తాం, 2 రోజులు 3 రోజులు ఉంటే లగేజ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి? ఏదో ఒక పెద్ద వాహనం అయితే కావాలి కదా. కాబట్టి ఇలాంటి అన్ని పట్టించుకుంటూ పోతే ఎప్పుడు క్రైస్తవ సమాజం సెట్ అవ్వదు. ఇదంతా కయ్యను హేబెల్ని చూస్తున్నటువంటి ఈర్ష్యలాగే ఉంటుంది. దావీదును అర్థం చేసుకోలేని సౌలు మనస్తత్వం లాగే ఉంటుంది. అవును, కాబట్టి ఎవరు వారి వారి స్థాయికి తగ్గట్టుగా దిగజారిపోయి పనిచేస్తున్నారు. ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా. నేను ఎవరి పేరు ఎత్తట్లేదు, ఎవరిని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఈ సాంప్రదాయాన్ని వీలైనంత త్వరగా క్రైస్తవ్యంలో నుంచి బైకాట్ చేయాలి. ప్రశ్నించాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఎస్, క్వశ్చన్ చేయడానికి దానికి ఒక పద్ధతి ఉంది. అయ్యా మీ కష్టం, మీ సువార్త విధానం, మీ సంఘ పరిచర్య, మీ ప్రార్థన జీవితం మేము అన్నిటిని చూస్తున్నాం. కానీ బోధపరంగా ఈ విషయంలో మాకు డిస్టర్బెన్స్గా ఉంది. లేఖనానికి విరుద్ధం అనిపిస్తుంది. మనం అట్లా విరుద్ధం, నువ్వు తప్పు అంటాం. ప్రతి వ్యక్తిని హట్ చేసి ఏం సాధించలేం మనం. లేఖనానికి ఇది విరుద్ధంగా అనిపిస్తున్నట్టుంది. దానికి వివరణ కావాలని అడిగితే ఇస్తారు. సతీష్ కుమార్ గారు అయినా మార్చుకుంటారు, సరిగ్గా అడగాలే కానీ. జాన్ వెస్లీ గారు అయినా మార్చుకుంటారు. మీరు చెప్పండి, ఏసన్న గారిని విడిచిపెట్టారా? దినకరణ్ గారిని విడిచిపెట్టారా? ఎవరిని విడిచిపెట్టలేదు. సరి చేసుకునే విధానం అవమానించడమా? దినకరణ్ గారు మీరేమిటండి సంక్రాంతి సంబరాలు చేశారు, అలా ఎందుకు చేశారు? క్రైస్తవులై ఉండి మీరు అలా చేయడం మాకు నచ్చలేదు, దానికి మీరు సరైన వివరణ ఇవ్వండి, మీ అభిప్రాయం ఏమిటి అసలు? ఒకవేళ పొరపాటు అయితే ఇంకొకసారి చేయకండి అని చెప్పుకుంటే అందరం కలుపుకొని సరి చేసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా అటాక్, పొడిచి అవమానించి. డీజేస్ దినకరణ్ గారి ప్రార్థనా ఫలితం ఇప్పుడున్న దినకరణ్ గారి పరిచర్య, ఒక మహాభక్తుని ప్రార్థనా ఫలితం. ఏ మినిస్ట్రీని, డినామినేషన్ కూడా మనం ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. ఏది అనాలన్నా ప్రేమతో రిక్వెస్ట్గా అడగాలి. ఎందుకంటే అందరం కలిసి ఉండాలనుకుంటున్నాం మనం. ఈ ధోరణి క్రైస్తవ సమాజంలో లోపించింది. దీని విషయంలో పెద్దలు వీలైనంత త్వరగా స్పందించకపోతే చాలా ప్రమాదం. సేవకులు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలా ప్రమాదం. ఒక మహానుభావుడు అంటాడు, ఒక సేవకుడు అంటాడు, నేనే ఇండియాలో సేవకుని, ఇంకొక సేవకుడే లేడు. బైబిల్ ప్రకారంగా వాళ్ళు సేవకులు కాదు, వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు ఎవరు సేవకులు కాదని చెప్తుంది. మరి ఇంకా అందరం సేవ మానేసి కూర్చుంటే ఆ ఒక్కడే సేవ చేస్తాడా మొత్తం దేశమంతటా?